కావలి ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న మాగుంట సుబ్రహ్మరెడ్డి విగ్రహం వద్ద మధురపాడు మాజీ సర్పంచ్ బాలకృష్ణ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 27న మాగుంట పార్వతమ్మ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఒక్క రోజులోనే మాయం చేశారని, దళితులు ఫ్లెక్సీల్లో ఉండకూడదని ఫ్లెక్సీలను తొలగించారని ఆవేదనతో నేల మీద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలను ఎవరైతే తొలగించారో తిరిగి వారి ఫ్లెక్సీలు అక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. మాగుంట పార్వతమ్మ పేరుపై ఉన్న రహదారిలో ఆమె ఫ్లెక్సీ కూడా వేయకూడదా అని ప్రశ్నించారు. రాజకీయ శిక్ష పెట్టింది మహాతల్లి మాగుంట పార్వతమ్మ గారు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ మహాతల్లి. కావలి ఎమ్మెల్యేగా మనం అభివృద్ధి పనులు చేసి అందరి మన్ననలు పొందిన, పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన మహాతల్లి. ఆ మహాతల్లి జన్మదినం జూలై 27వ తేదీన ఉదయం నేను మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, స్వర్గీయ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఒక్క రోజులోనే తొలగించడం ఆంతరం ఏంటి? 27వ తేదీ ఉదయం ఏర్పాటు చేసిన జన్మదినం ఫ్లెక్సీని 28వ తేదీ సాయంత్రానికి లేకుండా చేయడం ఆంతరం ఏంటి? ఇందులో కుట్రదారులు ఎవరు? మాగుంట పార్వతమ్మ గారికి అవమానం. గౌరవ కావలి ఎమ్మెల్యే గారు మాగుంట పార్వతమ్మ గారి శిష్యుడు, నేను ఆమె శిష్యుడిని. ఆయన ఆమె మీద ఉన్న గౌరవంతో కావలి ట్రంక్ రోడ్డుకి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డుగా నామకరణం చేశారు. ఆ గౌరవార్థం కూడా ఆ మాగుంట పార్వతమ్మ గారి ట్రంక్ రోడ్లో మాగుంట పార్వతమ్మ గారి ఫ్లెక్సీకి ఒక్కరోజు కూడా స్థానం లేదా అని నేను అడుగుతున్నా. ఒక దళిత సర్పంచ్గా, ఒక దళిత వ్యక్తిగా, దళిత నాయకుడిగా నేను ప్రశ్నిస్తున్నాను. అదే దళితుడి మొహం చూడకూడదు ఆ ట్రంక్ రోడ్లో. నేను అడుగుతున్నా మిత్రులారా, ఒక్క రోజులోనే మాగుంట పార్వతమ్మ గారి ట్రంక్ రోడ్లో మాగుంట పార్వతమ్మ గారి ఫ్లెక్స్ బోర్డు మిస్ అవ్వటం వెనక కుట్రదారులు ఎవరో జాలాలి. ఇంతకన్నా అవమానం ఏం లేదు. మాజీ గవర్నర్ బెజవాడ గోపాలరెడ్డి గారి మనవరాలు, పేదల పాలిట పెన్నిది, అపర భగీరథుడు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి సతీమణి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ గారికి ఇంతకన్నా ఇంతకు మించిన అవమానం లేదని నేను బాధపడుతూ, ప్రజలందరికీ ఎంతో మేలు చేసిన మహాతల్లి, కావలి పట్టణంలో ఎంతో అభివృద్ధి చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అయితే, బాలకృష్ణారెడ్డి రోడ్లు అయితే, వెంగళరావు నగర్ అభివృద్ధికి అయితే పాటుపడిన మహాతల్లి. క్షేమ కూడా అపకారం చేసేం కాదు, పార్టీలకు అతీతంగా మేలు చేసిన మహాతల్లి మాగుంట పార్వతమ్మ గారు. కాబట్టి నా డిమాండ్ ఏంటంటే, నేను నిరసన తెలియజేస్తున్నానంటే, ఎవరైతే ఆ బోటు దొంగిలించారో, బోటు తీసేశారో ఒక్క రోజులోనే పార్వతమ్మ గారికి అవమానం కలగకుండా ఈరోజు అదే బోటు ఇదే ప్లేస్లో పెట్టాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను.